స్తుతి శతకములోని 4వ శ్లోకం. కామాడంబర పూరయా శశిరుచా కమ్రస్మితానాం త్విషా కామారేరనురాగ సింధుమధికం కల్లోలితం తన్వతి కామాక్షీతి సమస్త సజ్జననుత కళ్యాణదాత్రీ నృణాం కారుణ్యాకుల మానసా భగవతి కంపాతటే జృంభతే. ప్రతిపదార్థానికి వస్తే కామాడంబర పూరయ, కాముని ఆడంబరమును నిండించుచు. తన కళ్ళల్లోనే ఉన్నాడు కదా కాముడు, ఆ ఆడంబరాన్ని నిండించుచు. శశి రుచ, చంద్రుని కాంతి కలిగిన. కమ్రస్మితానాం, కమ్ర అంటే చాలా మనోహరమైన, వెరీ బ్యూటిఫుల్ అన్నమాట. కమ్రస్మితానాం, మనోహరమైన చిరునవ్వుల యొక్క త్విష, కాంతి చేత. కామారేహే, మన్మథుని శత్రువైన శివుని యొక్క అనురాగ సింధుం, అనురాగం అంటే ఆయన ప్రేమ, సింధుం అంటే సముద్రం, ప్రణయ సముద్రమును, అనురాగ సాగరమును. అధికం కల్లోలితం, మిక్కిలి కల్లోలములు కలిగిన దానిగా, ఉప్పొంగేట్లు. తన్వతి, చేయుచున్న. తర్వాత సమస్త సజ్జననుత, సర్వ సుజనుల చేత స్తుతింపబడిన, సకల సాధువుల చేత కొనియాడబడిన. నృణాం, మానవులకు కళ్యాణదాత్రి, శుభములనిచ్చునట్టియు. కారుణ్యాకుల మానస, కారుణ్య ఆకుల, ఆకుల అంటే అజిటేటెడ్, వ్యాకులమైన. మనస, దయతో వ్యాకులమైన మనస్సు గల. కామాక్షి ఇతి, కామాక్షి అను పేరు గల భగవతి, భగవతి పరదేవత. కంపాతటే, కంపా నదీ తీరమున. జృంభతే, విజృంభించుచున్నది, విలసిల్లుచున్నది. శశిరుచ అంటే కాంతి, వెన్నెలలు. ఆ అమ్మవారి చిరునవ్వుని వెన్నెలతో పోతున్నారు. అంటే ఒక అనురాగ సింధు అంటే ఆవిడ సముద్రంగా పొంగిపోతుంది. ఆరుణ్యం, ఆ ప్రేమ, ఇవన్నీ కూడా ఆవిడ అంత పొంగి ఉన్నాయి. అటువంటి స్థితిలో ఉంది ఆవిడ. అమ్మవారి చిరునవ్వు పోలుస్తున్నాడు, మనోహరమైన చిరునవ్వు. ఎలా నాడు చంద్రుడు ఉన్నప్పుడు సముద్రంలో అలలు చాలా ఎత్తుగా లేస్తాయని చెప్తారు. సముద్రుడికి ఆ పౌర్ణమి, చంద్రుడికి అమావాస్యకి పౌర్ణమికి కూడా ఆ సముద్రంలో అలలు చాలా, టైడ్స్ పెద్దవిగా వస్తాయని. అటువంటి ఆ ఈ చంద్రు, ఆవిడకు ఉన్న ప్రేమ అయితే, లేదా శివుడికి ఎందు ప్రేమ సముద్రమైతే, ఆ సముద్రం ఇరువురు ప్రణయ సాగరంలో ఆవిడ ఆ మనో చిరునవ్వు పెద్ద పెద్ద అలలు, చంద్రుడిలా ఆ పెద్ద పెద్ద అలలని అలా కళ్ళం చేస్తూ ఎక్కువ ఎక్కువ అలలు వచ్చేస్తున్నాయి అన్నమాట. ఒక్కొక్కసారి మనం వెళ్ళి సముద్రం నుంచుంటే ఈతలుగా ఆ సముద్రం అలలు వచ్చేస్తూ ఉంటాయి మనని, ఇంకా కొంచెం మనం వెనక్కడే అలా. కాబట్టి ఆ అల అంటే అవి ఎలాంటి అలలు అంటే నింపేసేటట్టు ఉండే అన్నమాట, ప్రేమతో ముంచెత్తేట్టు ఉండే అటువంటి అలలు. ఆవిడ అలలు ప్రేమతో నిండిపోయిన అలలు అన్నమాట. కల్లోలితం చేయడం అంటే అది. ఫిష, అటువంటి కాంతి కలిగిన ఆవిడ చిరునవ్వు. ఆ నవ్వుని ఎంత బాగా వర్ణన చేశారో చూడండి. ఆ
ఆయనని కామారేహే అని చెప్పారు. మన్మధుడి శత్రువు. ఆయన మన్మధుడిని వధించేశాడు. ఆయన కామం లేడు వారి ప్రణయంలో. కాబట్టి మన్మధుడు లేడు వారి ప్రణయంలో. కాబట్టి ఆ మన్మధు కామారేహే అని సంబోధన అక్కడ శివుడి గురించి చెప్పారు. అటువంటి ఆయన ప్రణయంలో, ఆ ప్రణయ సముద్రంలో మిక్కిలి కల్లోలితం చేయగలిగింది ఆవిడ నవ్వు, ఆ కామ ఆడంబర పూరయ్య. నువ్వు మన్మధుణ్ణి కాల్చేసినా ఆ మన్మధుడు ఎక్కడున్నాడు? నా కళ్ళలోనే ఉన్నాడు కదా, నా దగ్గరే ఉన్నాడు అని ఆవిడ ఒక విజయ గర్వం పొందినట్లుగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. అటువంటి ఆ మన్మధుడు ఆవిడ కంట్లో ఆడంబరంగా ఉన్నాడనమాట. అటువంటి ఆడంబరం కలిగిన కాముడు ఆవిడ కళల్లో ఉన్నాడు కాబట్టి ఆవిడ కామాక్షిగా పిలువబడుతోంది. ఆవిడ కంపాతీర వాసి. అంటే మరి కాంచీపురం కంపాతీరంలో ఉంది కదా, ఆ కంపాతీర వాసి అంటే భగవతి. ఆవిడ ఆ భగవతి అంటే ద్వాదశ ఆదిత్యుల్లో భగ అనే ఆ ఆ ఆదిత్యుడికి 6 గొప్ప లక్షణాలు ప్రసాదించే శక్తి ఉందిట. ఏమిటంటే యశస్సు, ఆ వీర్యము, ఐశ్వర్యము, యశస్సు, శ్రీ, జ్ఞాన, వైరాగ్యం. ఈ 6 కూడా. వీర్యము అంటే శక్తి, ఐశ్వర్యము అష్టైశ్వర్యాలు, అన్ని రకాల ఐశ్వర్యాలు, యశస్సు అంటే సత్కీర్తి, శ్రీ శుభాలని పొందగలిగిన శక్తి, ఇవ్వగలిగిన శక్తి, జ్ఞానము, వైరాగ్యము. ఈ 6 కూడా ఆ భగ అనే ఆదిత్యుడు ప్రసాదిస్తాడు. వీటన్నిటిని కూడా కలిగి ఉన్నది ఆవిడ కాబట్టి ఆవిడ భగవతి. ఆ భగవతి అని ఇందులో అందుకని ఇటువంటివన్నీ కూడా ప్రసాదించగలిగిన శక్తి కాబట్టి ఆవిడని భగవతిగా సంబోధన చేశారు. మామూలుగా కొన్ని కొన్ని విగ్రహాలలో కొన్ని కొన్ని అవయవాలకి ఒక అద్భుతమైన ఒక శక్తి ఉంటుందని చెప్తూ ఉంటారు. అటువంటి బాగా శక్తి కలిగిన విగ్రహాలని స్వయం సిద్ధాలు అవి. అటువంటి కామాక్షి విగ్రహంలో ఆ కళ్ళు చాలా సుందరంగా ఉంటాయట. అటువంటి ఆ శక్తి, ఆ కళ్ళల్లో ఉన్న ఆ శక్తి ఏంటంటే ఎలా అనిపిస్తుంది అంటే, భక్తుల కోరికలు నేను తీరుస్తాను, రండి నా దగ్గరికి రండి అని ఆవిడ పిలుస్తున్నట్టుగా ఉంటాయట ఆవిడ కళ్ళు. అలా ఆవిడ దగ్గరికి వస్తే ఆ పనులు జరిగిపోతాయి. ఆవిడతో చెప్పుకున్న పనులు ఏవైనా సరే ఆవిడ కళ్ళతో ఆవిడ మనకి ఒక ఆ నీకేం భయం లేదని ఒక అభయం ఇస్తున్నట్టు ఆ ఆ భయాన్ని ప్రసాదిస్తాయిట ఆ కళ్ళు. అటువంటి అనుభవాన్ని భక్తులకి కలిగిస్తూ ఉంటాయి. అట్లా అందుకని నా దగ్గరికి రండి అని పిలుస్తున్నట్లుగా ఉంటాయట. తర్వాత ఆ కళల్లో శివకామం ఉందిట. శివకామం అంటే ఇందాక 3వ శ్లోకంలో మనం చెప్పుకున్నట్లు జీవుని శివుడిగా మార్చాలనే ఒక కాంక్ష ఆవిడకు ఉందిట. ఆ శివకామం ప్రతి జీవిని కూడా ఆ స్థాయి మార్చి శివ స్థాయికి చేర్చాలి అని అటువంటి కామం ఆవిడ కళల్లో ఉంటుందిట. తర్వాత ఈ సకల పురుషార్థాలు అంటే 4 ఉన్నాయి మనకి. ఏమిటవి? చతుర్విధ పురుషార్థాలు: ధర్మ, అర్థ, కామ, మోక్షం. ఈ 4 కూడా అమ్మవారు అనుగ్రహిస్తుంది కాబట్టి మనం కోరుకోదగినవే. ధర్మానికి సంబంధించి ధర్మానికి లోబడి ఆవిడ దగ్గర మనం ఏమడిగినా అవన్నీ కూడా ఆవిడ ప్రసాదిస్తుంది. భోగ మోక్ష ప్రదాయిని కాబట్టి ముందు ఈ 3టిని తీర్చి, ధర్మ అర్థ కామాలను తీర్చి మోక్షాన్ని కూడా ప్రసాదించగలిగిన ఆ శక్తి అమ్మవారిది. కాబట్టి ఈ పురుషార్థాలని, చతుర్విధ పురుషార్థాలని కూడా తీర్చేది కాబట్టి ఆవిడ
కామాక్షి. తర్వాత ఆవిడని చూసిన తర్వాత ఒక నిజమైన భక్తుడికి ఇంకా ఏమీ అక్కర్లే, నాకు ఈ జీవితంలో నేను పొందవలసింది ఏమీ లేదు, ఆ అమ్మ సాన్నిధ్యంలోకి వస్తే చాలు, నాకు అంతా తీరిపోయినట్టుగా ఉంది అనే ఒక భావాన్ని అమ్మవారి కళ్ళు ప్రసాదిస్తాయట. అది ఒక వైరాగ్యాన్ని ప్రసాదిస్తాయన్నమాట. తర్వాత ఇలా ఇన్ని కారణాలు ఉన్నాయి కాబట్టి ఆవిడని కామాక్షి అని సజ్జనులు ఆవిడని స్తుతిస్తున్నారట. వాళ్ళ యందు, భక్తుల యందు అమ్మవారికి చాలా దయ ఉందిట. ఆ దయ ఎంత అంటే, ఆ కళ్ళు, అమ్మవారి కళ్ళు చాలా పెద్దవి అయినా అంత పెద్ద కళ్ళల్లో కూడా ఆ దయ, కరుణ ఇమడటం లేదుట. లోపల నుంచి దుమ్మికి బయటకు వచ్చేస్తూ భక్తుల్ని తడిపేస్తున్నాయట. నీ మీదకి ఇలా ప్రసరించేటట్టుగా ఉంటుందిట అమ్మవారి కరుణ. ఆ కళ్ళుల నుంచి చూసిన వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, అబ్బా ఎంత నిండిపోయింది అమ్మవారి ఎందుకు కరుణా దయ, నా మీదకి ఇలా ప్రసరించేస్తోంది, ఒక లహరిలాగా నా మీదకి వచ్చేస్తోంది, ఆ కరుణ దయ నా మీదకి ప్రసరిస్తోంది అని అనిపిస్తుంది. అటువంటి ఆ దయ, కరుణ ఆవిడ కళ్ళ యందు ఉన్నాయి కాబట్టి ఆ కామాక్షి, ఆ ఎందు శివకామం ఉంది కాబట్టి కామాక్షి, ఇలాగా ఆవిడని కామాక్షి అని సజ్జనులు, సుజనులు, సాధువులు ఆవిడను స్తుతిస్తారు. సృష్టి, స్థితి, సృష్టి లయ అంటే అవి ఉత్పత్తి, నాశనం, ఇవి రెండు మధ్యలో స్థితి. అలాగే గత, ఆగత అంటే కదిలేవి, కదలనివి, ఏవైనా విద్య, అవిద్య, ఏవైనా కూడా ఇవన్నీ ఆవిడకి తెలిసినవి, ఆవిడ ఇచ్చినవి ఇవన్నీ కూడా. వీటన్నిటినీ కూడా నడిపేది, గడిపేది అంతా కూడా ఆ శక్తే. ఇవన్నీ ఎరిగినది ఆవిడే కాబట్టి ఆమె భగవతి. అటువంటివి ప్రసాదించేది ఆవిడే కాబట్టి ఆ భగవతి. సకల కళ్యాణాలని భక్తులకి ప్రసాదించి ముక్తిని కూడా ప్రసాదించేది ఆవిడ. ఇవన్నీ అక్కడికి వెడితేనే, ఆవిడను చూస్తేనే ఆవిడ ఆ అనుగ్రహం, దయ ప్రసాదిస్తుందా అంటే, రాలేని వాళ్ళకి కామాక్షి అనే నామం పలికినా ప్రసాదిస్తుందిట. ఆ నామానికి కూడా అటువంటి అద్భుతమైన శక్తి ఉందిట. ఆ నామము వినబడితే చాలు, అంత ప్రసిద్ధమైన కామాక్షి నామం వినబడితే చాలు, ఆ జీవి ధన్యుడైపోతాడు, తరిస్తాడు అని ఈ 3వ పాదంలో చెప్తూ, అట్లా కారుణ్యాకుల మానస భగవతి కంపాతటే జృంభతే. అటువంటి అక్కడ జృంభతే అంటే విజృంభించి, అంటే చాలా అసలు ఇంకా అంతా నాది, నేను చూసుకోవాలి వీళ్ళని అని ఒక అద్భుతమైన అనురాగంతో, ప్రేమతో జీవులందరినీ కూడా ఉద్ధరిస్తున్న తల్లి ఆ కంపాతటి ఆ లో అక్కడ తిరుగుతున్నది ఆవిడ అని ఈ కామాక్షి అమ్మవారిని వర్ణన చేస్తున్నారు ఇందులో. కామాడంబర పూరయా శశిరుచాకం రశ్మితానాం ద్విషా కామారేరనురాగ సింధుమధికం కల్లోలితం తన్వతి. కామాక్షీతి సమస్త సజ్జననుత కళ్యాణదాత్రీ నృణాం కారుణ్యాకుల మానస భగవతి కంపాతటే జృంభతే.